గోదావరి వరద ప్రభావంతో గ్రామాల చుట్టూ నీరు చేరిన ప్రజలకు అడ్వాన్స్ రైస్ పంపిణీ చేయాలని, అలాగే ఎటపాక మండలంలో జరుగుతున్న ఇసుక పంపిణీ, భద్రాద్రి కరకట్ట పనులకు మట్టి తరలింపులో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని అల్లూరు జిల్లా ఎటపాక మండల వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఎటపాక మండల కార్యాలయంలో సమీక్షా సమావేశానికి వచ్చిన కలెక్టర్ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కాగా దీనికి స్పందించిన కలెక్టర్ ఇసుక ర్యాంపు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అలాగే కరకట్టకు మట్టి తరలింపుపైన ఆరా తీస్తామని పేర్కొనడం గమనార్హం. అదేవిధంగా చెక్పోస్టు ఏర్పాటు చేయాలని, అక్రమ రవాణా జరిగితే కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నందిగామ, ఎర్రగట్టు అవన్నీ చుట్టూ వాటర్ వచ్చినాయి సార్. వెళ్ళటానికి సాధ్యపడదు. అడ్వాన్స్ నిన్న మధ్యాహ్నం నందిగామ, ఎర్రగట్టు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బై రోడ్డు వెళ్ళిపోతాయి. ఎన్నిసార్లు చెప్పినా సార్ రెస్పాండ్ అవ్వాలి. ఏ రోడ్ వెళ్ళిపోతుంది? రోడ్డు మూపు కింద వస్తుందా? వాటర్ వచ్చేస్తుంది సార్. వాటర్తో ఇదే ముందే అడ్వాన్స్ మీ మీటింగ్లో కూడా చెప్పామండి. బోట్ల మీద వెళ్ళాలంటే సాధ్యపడదు. ఇప్పుడు వాటర్ వచ్చేది రాలేదా? వచ్చింది సార్, చుట్టూ వచ్చేసి. నెక్స్ట్ చుట్టూ వాటర్ ఉండటం వల్ల వాళ్ళకి కూడా రైస్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. కూరగాయలు, రైస్, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కొంచెం లిబరల్గా చేస్తాం. బట్ అంటే బండలు ఉన్న వాళ్ళందరికీ కాదు. బట్ మీరు ఎక్కడ కట్ ఆఫ్ అయిన వాళ్ళు ఆ విలేజ్ చెప్తే వాళ్ళు కూడా ఇస్తారు సార్. అంటే ఎగ్జాక్ట్గా హెడ్ కౌంట్ చేసి వీళ్ళకే ఇవ్వాలని ఏం లేదు. అంటే మనం లిబరల్గా వచ్చాం. రేపు భవిష్యత్తులో మన రోడ్లు బాగు చేసి గోదావరి కరకట్ట వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, వాటర్ వస్తుందని ఏదో వంక మీద ఆ కరకట్టను క్లోజ్ చేశారు. రోడ్డు, మెయిన్ రోడ్డు. అసలు మన మట్టి తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి సార్? మనకు రేపు పొద్దుట రోడ్లు రిపేర్స్ కానీ దేనికైనా ఇంపార్టెంట్ కదా సార్. మట్టి ఎక్కడి నుంచి తోలుతున్నారు? చోడవరం నుంచి. చోడవరం, గుండాల, ఎర్రబోస అనుమతులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారని చెప్పి తహసీల్దార్ అన్నారు. మైనింగ్ లో ఫోన్ చేసి మేము అన్నారు. పిఓ ఆఫీస్ కూడా సబ్మిట్ చేశారు. ఎవరు తగ్గుతున్నారు? పర్మిషన్ ఉందా? ఇంటర్ స్టేట్ లో ఎట్లా తగ్గుతారు వాళ్ళు? మనం డ్యూటీస్ వేసాం సార్ 2 షిఫ్ట్లు మార్నింగ్ 16 ఆల్రెడీ కట్టబయట అయిపోయింది. ఎవరు చేస్తారు? కాంట్రాక్ట్ అంటే లోకల్ సొసైటీకి ఇచ్చాం సార్. లోడింగ్ అన్లోడింగ్ గుండాల ఇక్కడ శాండ్ గురించి శాండ్ కూడా సార్ 10 టిప్పర్లు వస్తాయి, వెళ్ళిపోతాయి. నేను స్వయంగా సార్కి ఫోన్ చేస్తే మీరు పిఓ గారికి మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు, లేదు మైనింగ్ అంటే సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది కదా సార్. తెలంగాణ దాటితే చేస్తారు సార్. ఫోన్ చేసి మేడం వెళ్ళండి, ఏం చేస్తున్నావు నువ్వు, వాళ్ళందరూ పట్టుకుపోతాను అడుగుతున్నారు సార్. నో కమ్యూనికేషన్ సార్. నాకు స్టాఫ్ కూడా ఇక్కడ అక్కడికి వెళ్ళి రావాలంటే ఒక్కనే వెళ్ళి రావాలి సార్. సెకండ్ మిషన్ కూడా ఉంది సార్. ఇప్పుడు ఎవరు మీరు వెళ్ళండి, పోలీస్ తీసుకొని వెళ్ళండి. పోలీసు రావడం లేదా? వస్తే సార్ మాకు మళ్ళీ తక్కువ ఉన్నారు, నక్సలెట్ చెప్తున్నారు సార్. కరెక్టే, బట్ 1 or 2 ఆపరేషన్స్ చేయాలి కదా. సారు ఈ విషయాన్ని ఎందుకంటే ఆఫీసర్ మీద మేము కావాలని కంప్లైంట్ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దటం కోసం స్వాగతించి ఇంప్లిమెంట్ చేయాలంటున్నాం మేము. నిన్న కూడా ఎమ్మెల్యేల మీటింగ్లో ఇసుక జోలికి పోవద్దని క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఇంట్రస్టేట్ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఒక మిషన్ సరిపోద్ది. రెండో మిషన్ వచ్చి అక్కడ ఉండటం, రాత్రి 10-12 టిప్పర్లు రావటం, వేసుకొని వెళ్ళటం. నేను స్వయంగా ఫోన్ చేస్తే పిఓ గారితో మాట్లాడుకోండి, నాతో మాట్లాడకండి అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? ఇప్పుడు తహసీల్దార్ అండ్ సిఐ గారు ఉన్నారు కదా, ఒకసారి ఇల్లీగల్ గా ఎవరు తవ్వుతే ఫస్ట్ కేసు కట్టేయండి, ఫస్ట్ సీజ్ చేయండి. ఓకే, మిషనరీస్ జేసీబీ 2-3 ట్రక్లు మీరు సీజ్ చేసి మీ ఆఫీసులో పడితే అప్పుడు భయపడతారు. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇంతకుముందు నైట్ నాకు కాల్ చేసి కూడా చేసాం సార్. నేను వచ్చి సీజ్ చేయడం అది జరిగింది సార్. బట్ ఇది కొంచెం ఇది ఎట్లన్నా కానీ ఇంటర్ స్టేట్ ఉండటం వల్ల ఇట్స్ శాండ్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ. మనం CCTV కెమెరాస్ ఒకటి పెట్టించారు.
వచ్చిన అమౌంట్ లో మన గవర్నమెంట్ వచ్చే అమౌంట్ లో వీళ్ళు సెటప్ CCTV కెమెరాస్ పెట్టిస్తామండి అండ్ ఒక పోలీస్ అండ్ రెవెన్యూ చెక్ పోస్ట్ పెట్టిస్తాం. ఒక చెక్ పోస్ట్ పెట్టించండి మీ వింత ఏంటంటే లోకేష్ టీమ్ అని చెప్తున్నారు. లోకేష్ చంద్రబాబు నాయుడు గారు టచ్ చేయొద్దంట అంటే లోకేష్ టీమ్ అని చెప్పుకోవటం తిరగటం ఇక్కడ మనకు మాకు కనీస రెస్పాన్స్ రాకపోవటం దారుణంగా సార్. తమరు స్వయం కలవటం మాకు అదృష్టం ఈ రోజు మీరు కలవటం. ఎందుకంటే బిగ్ ఇష్యూగా సార్ అది మీరు వెరిఫై చేయించండి సార్. అక్కడ మట్టి కూడా కరకట్ట సగం పోసారు సార్ మన మట్టితో. రేపు పొద్దుట రోడ్స్ దెబ్బతిని ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్. ఈ బెల్ట్ 4 మండలాల్లో కనీసం మా మండలానికి సరిపోయే ఎర్త్ మొత్తం ఇటు తోలేశారు. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు రెయిన్స్ వరదలు అనేసరికి రోడ్డు క్లోజ్ చేశారు సార్. మన మట్టితో రోడ్డు పోసి కరకట్ట పోసి హైవేని క్లోజ్ చేశారు వాళ్ళు. ఎందుకు క్లోజ్ చేశారు అంటే భద్రాచలంలో ఆ పరిస్థితే లేదు. అంటే 60 feet వరకు ఎస్టిమేషన్ వేసి దాన్ని క్లోజ్ చేశారు రోడ్. అంటే ఇప్పుడు టెంపరీగా రాకుండా చేశారు. ద్వీపంలాగా చేశారు. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.